వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారు తాంబూలం వేసుకున్నారండి. ఆ తాంబూలం పేరేమిటి? కర్పూర వీటిక. ఊరికిన తమలపాకు చుట్టేసినంత మాత్రం తాంబూలం కాదండి, దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇలాగా అమ్మవారికి ప్రేమగా పూజ చేసేటప్పుడు ఏదో తమలపాకులు పడేసావు, ఏదో పూజ చేసావు, ఏదో పువ్వులు విసిరేసామని కాకుండా అమ్మవారికి సమర్పిస్తున్నామని భావంతో చెయ్యాలి. అప్పుడే నిజమైనది. ఏదో చేయొద్దండి, ఏదో చేయలేనప్పుడు ఆపేయండి. చక్కగా చెయ్యాలి. ఏదైనా ఎలా ఉండాలో కర్పూర వీటిక. కర్పూర వీటిక అంటే ఎలా ఉండాలో లక్షణం ఉందండి. అది ఇలా శ్రద్ధగా ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి. ఏలా లవంగ కర్పూర కస్తూరి కేశరాదిభి జాతీఫలధలై పూగై లాంగల్యూషణ నాగరై చూర్ణై ఖదిరసారైశ్చ యుక్తా కర్పూర వీటిక. కర్పూర వీటిక డెఫినేషన్ అండి ఇది. ఇలా ఉంటేనే కర్పూర వీటిక. అంటే ఏదో తమలపాకులు ఇచ్చి తాంబూలం పెట్టేయండి అంటే లాభం లేదు. అమ్మ అక్కడ వక్కలు ఉంటే పడేయండి, అక్కడ వక్కపొడి ప్యాకెట్ ఉండేది పెట్టేయండి, అది కాదు. అది ఇచ్చే తీరు చూడండి ఎలా ఉండాలో. అందులో ఆ ముందు ఆ తమలపాకులు శుద్ధంగా ఉండాలండి, మెత్తగా చక్కగా ఉండాలి, లేతదనం ఉండాలి. వాటిని ఆ కొనలు తీసి ఆ ఈనె తీసి దాంట్లో వెయ్యాలి. ఆ తర్వాత కట్టాలి దాన్ని. అమ్మవారికి కట్టేటప్పుడు పద్ధతి ఇదంతా కూడా. అందులో వెయ్యాల్సిన పదార్థాలు చూడండి. ఏల అంటే ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, పోక అంటే వక్కలు, చలవ మిరియాలు, ఇంకా తమలపాకులు, కాచు, ఈ సున్నం, ఇవన్నీ పెట్టి కట్టితే కర్పూర వీటిక అని పేరు. ఈ పదార్థములన్నీ కలిగితే ఇది అమ్మవారు వేసుకున్నట్ట కర్పూర వీటిక. దాని నుంచి వచ్చే పరిమళం పేరు ఆమోదము. ఆమోదం అంటే ఆనందము అని ఒక అర్థం, పరిమళం అని ఒక అర్థం. రెండిటికి అదే చెప్పారు. అంటే ఆనందం, అందరూ ఆహా అని తృప్తి పడే దాని పేరు ఆమోదం అండి. తృప్తి కలిగించే ఆనందం ఆమోదం. అలాగే ఆమోదం అంటే అందరికీ ఆనందం కలిగించేది ఆమోదం. అమ్మవారు వేసుకున్న తాంబూలం యొక్క పరిమళం వ్యాపించిపోయింది. ఆ పరిమళం ఎవరు చూసినా ఎంత బాగుందో అనిపిస్తుందట, అలాంటి పరిమళం. అందుకే ఆ పరిమళానికి ఆమోదం అని పేరు. ఎవరు ఆ వాసన చూసిన ఆహా అంటే దానికి ఆమోదం అని పేరు. అమ్మవారు కర్పూర వీటికి వేసుకుంటే అది వ్యాపించిపోయిందిట. ఎక్కడ వ్యాపించిపోయిందంటే మణిద్వీపంలోకి ఒక్కసారి వెళదాం. అక్కడున్న దిక్కులంతటా కూడా అమ్మవారి తాంబూలపు వాసనే వస్తుందిటండి. అందుకు కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర. దిగంతరములు దిక్కుల మూలల్ని ఆ పరిమళము ఆకర్షిస్తోందట. అంత చక్కగా వాసన వ్యాపించిపోయింది. అంత చక్కటి తాంబూలం వేసుకుంది ఆవిడ. ఆవిడ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ వాసనలు వ్యాపించిపోయాయి. దానితో ఇంకా అందం ఆ నవ్వుకి ఆ పలుకుకి కూడా వస్తున్నది. ఇక్కడ పరిమళమని ఎప్పుడు అంటారో ఒకటి తెలుసుకోవాలి. ఏదైనా అంతటా వ్యాపించిపోవడం కాకుండా అందరూ బాగుందండి నిజమే అని ఒప్పుకుంటే దానికి ఆమోదం అనాలండి. అందరూ చూసి బాగుందండి అని వ్యాప్తి చెందిపోవాలండి ప్రతివాడు. అదే కోరుకుంటాడు కదా. దీనికే మరొక పేరు కీర్తి, అంతే కదా. వాడు గురించి ఎవ్వడికి చెప్పండి, ఆయన నిజమేనండి మీరు చెప్పింది చాలా బాగుంది, ఆయన గురించి చెప్తే చాలా అందరికీ ఆనందం. ఆమోదించుట అంటే అంగీకరించుట కదా. ఆమోదము, ఆమోదించుట. బాగుందండి మీరు చెప్పింది నిజమే. అలా వ్యాపించిపోవాలండి ఒక్కొక్కడి కీర్తి ప్రపంచం అంతా కూడా. ఎవడైనా సరే అంగీకరించాలి, అది గొప్పది. అలాంటి కీర్తి అందరికీ వస్తుందా అండి? రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు పొగిడేరు అన్నప్పుడు సంబరపడ్డం కాదు, తిట్టేవాళ్ళు ముగ్గురు రెడీ అయ్యారని గుర్తు. ఇది లోకంలో ఉండేది, ఎప్పుడు ఉండే లక్షణం ఇది, గుర్తుపెట్టుకోండి. అంతమంది నా ముందు చుట్టూరా తిరిగి రథాలు ఎత్తేసారు కదా అని ఆనందిస్తూ ఉంటాం. పొరపాటున కర్మకాలి ఏదో ఒక్క దోషం వచ్చింది అనుకోండి, నిన్న ముందుకొచ్చి భజనలు కొట్టేవాళ్లే నేను అనుకున్నానండి అప్పుడే అంటారు. అంత దుర్మార్గం అండి ఈ ప్రపంచం. అందుకు ఇవాళ కీర్తించారు కదా అని రేపు సంతోషించడానికి లేదు, మళ్ళీ వీళ్ళే వెనక్కనొచ్చు. అందుకు జనాల్ని ఇవాళ సమకూరారు కదా అని మురిసిపోవద్దు. వాళ్ళు మురిసిపోతారని చెప్పి చెయ్యరానివి చెయ్యకు. వీళ్ళు మురిపింతలు శాశ్వతం కాదు. అందుకు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నాడు అన్నమాచార్య. ముందు దేవుడు మెచ్చును, తర్వాత లోకం మెచ్చును. అది మెచ్చితే మెచ్చింది, లేకపోతే లేదు. కానీ దేవుడు మెచ్చాడా లోకమంతా మెచ్చుకునేలా చేస్తాడు, ఇది తెలుసుకోండి. అందుకే అమ్మవారు ఇచ్చిన పలుకుల వల్ల
వచ్చిన జ్ఞానము మనకు ఎలాంటి కీర్తినిస్తుందంటే ఏ దిక్కుకు వెళ్ళినా మన గురించి అందరూ ఆమోదించేటంటే మంచి కీర్తి ఇస్తుంది. మన గురించి 10 మంది మంచి అనుకుంటే అంతకంటే కావాల్సింది ఏముందండి? అలాంటి కీర్తి అమ్మవారి కృప ఉంటే వస్తుంది. అందుకే ఆమోద సమాకర్ష దిగంతర అంటే అన్ని వైపులా ఆకర్షించగలిగి అంగీకరించగలిగే కీర్తి అమ్మ పలుకుల వల్ల వచ్చే జ్ఞానం వల్ల భక్తులకి లభింపజేస్తున్నది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక ఆంతర్యం. అందుకే కేవలం కర్పూరపు వాసననే కాకుండా ఇది తెలిస్తే అమ్మా నిన్ను ఆశ్రయించిన భక్తులకి వాగ్దేవి నోటి యొక్క తాంబూలము పరిమళము వంటి కవిత్వం ఇస్తావమ్మా అని శంకరులు సౌందర్యలహరిలో ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సరే, వాగ్భవ కూటంలోంచి వచ్చినటువంటి గొప్ప వర్ణన. ఇప్పుడు అమ్మవారి నోటి సౌందర్యం దగ్గర ఇంకా వసిన్యాది వాగ్దేవులకి తనివి తీరలేదండి. అంతవరకు పెదవులు వర్ణించారు, పలువరుస వర్ణించారు, శుద్ధ విద్య అన్నారు, ఇప్పుడు ఆమోదం అన్నారు. ఇంకొకటి అమ్మవారి యొక్క పలుకులు అవి ఎంత తీయగా ఉన్నాయో చెప్పద్దు. ఇంతవరకు వాసన నవ్వు మాత్రమే చెప్పారండి. ఇంతవరకు వచ్చినవన్నీ వాసన నవ్వు. ఆ వాసన నవ్వులోనే విద్యలున్నాయి. ఆ పలువరుస తళుకుల్లో విద్యలున్నాయి. ఆ వాసనలో విద్య వల్ల వచ్చే కీర్తి ఉంది. ఇప్పుడు చెప్తున్నది ఆ విద్యలో వచ్చే శబ్దము. అది ఆ పలుకులు ఎలా ఉన్నాయో చూడండి. అమ్మవారి పలుకు ఎంత తీయగా ఉంది అంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. నిజ సల్లాప అంటే అమ్మ యొక్క వాక్కులు, తన యొక్క వాక్కులని. ఆ సల్లాప చక్కని వాక్కులు, మధురమైన వాక్కులు. సమ్యక్ ఆలాపం సల్లాపం, చక్కని పలుకులుట. ఈ పలుకులు ఎంత మధురంగా ఉన్నాయంటే అమ్మ పలుకులు తీయదనం ఎంత గొప్పగా ఉన్నాయండి. తీయని పలుకులుంటే ఆ గొంతు వింటూ ఉంటేనే అత్యంత మధురంగా ఉంది. అంతేకాదు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది. అందుకే మాధుర్య వాక్కులవి ఎంత తీయగా ఉన్నాయంటే వినిర్భర్చిత కచ్చపి. కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. ఆ సరస్వతీదేవి వీణని తిరస్కరిస్తుందండి, నువ్వెందుకు పనికి వస్తావని. అంటే ఆ సరస్వతీదేవి వీణానాదం కంటే తీయగా ఉన్నాయి అమ్మ యొక్క పలుకులు. ఆ చెప్పడం, ఎందుకంటే సృష్టిలో ఇంతకంటే గొప్పవారిని ఇంకేం చేయలేరండి మీరు. ఎందుకంటే మామూలుగా వీణానాదం అంటే ఏదో సరస్వతీదేవి వీణానాదం అల్టిమేట్. దాన్ని మించిన వీణానాదం ఎక్కడైనా ఉందా? అది కచ్చపి. కచ్చపిలో గొప్పతనం ఏంటంటేట అది కేవలం స్వరాన్ని మాత్రమే కాకుండా అక్షరాన్ని కూడా పలికించగలుగుతండి. అమ్మవారి యొక్క వీణలో ఉన్న గొప్పతనం, కచ్చపికున్న గొప్పతనం. అందుకే ఆ స్వరశక్తి అక్షరశక్తి కలిసిన నాదం అందులోంచి వెలువడుతుంది. రెండిట్టి పలికించగలిగినటువంటి వీణ అది. అంతే కదా, ఆ తల్లే మనకు అక్షరాలు పలికిస్తోంది, స్వరం పలికించగలదు. అందుకే ఆ కచ్చపి వీణా మాధుర్యం మించిపోయి ఉన్నది అని చూపిస్తున్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో అమ్మవారి యొక్క సౌందర్య విశేషములను అలౌకికము అని మనకు భావన కలిగిస్తున్నారు. అదే వినిర్భర్చిత, అదేవిధంగా న్యక్కారి, ఇంకో చోట పరిభావి, తిరస్కారి. ఇవి చెప్పడంలో అర్థం ఏంటి? ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం చెప్పేటప్పుడు అదే అని మనం అనుకోకుండా దాన్ని మించిపోయింది అంటున్నారు. దాన్ని మించిపోయినప్పుడు అది ఎందుకు చెప్పడం? మనకు దాన్ని మించిపోయింది ఏదో తెలియదు కనుక అది చెప్పి అదే చెప్తే అదే అనుకుంటాం కనుక నీకు ఇంకోటి తెలియదు కనుక అది చెప్పాం బాబు, కానీ దానికంటే గొప్పగా ఉంటుందని. ఎప్పుడు నయాగరా చూడని వాడికి జలపాతం ఎలా ఉంటుందో వర్ణించాలంటే నువ్వు ఎప్పుడైనా ఎత్తిపోతలు చూసావా అంటారు. చూశాను. చూసావా, దానికి 10 రెట్లు ఉంటుందండి అని అప్పుడు చెప్తారు. ఎందుకంటే ఇదే పరిచయం కనుక చెప్పి దానికంటే అని. అది ఇక్కడ ఒక్కొక్కటి వినిర్భర్చిత కచ్చపి. ఈ చెప్పేటప్పుడైతే మరీ అలౌకికం అండి. ఈ విషయాన్ని తీసుకుని శంకరులు ఎంత అందంగా సౌందర్యలహరిలో చెప్పారు. చిత్రం ఏంటంటే లలితా సహస్రం చెప్తే సౌందర్యలహరి వస్తుంది, సౌందర్యలహరి చెప్తే లలితా సహస్రం వస్తుంది. చిత్రం ఏంటంటే లలితా సహస్రాన్ని భాష్యం రాసిన ప్రతి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని ఉట్టంకించారు కనుక నేను చెప్పకపోతే బాగోదు. సౌందర్యలహరిలోది విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకళరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళీని నిభృతం. నిజానికి శ్లోకంలో ఎన్ని అందాలు పెట్టాడండి మహానుభావుడు. ఆ శారదాంబ ఆవిడ కొలువులో కూర్చుని వీణ మీటుతోందట. ఎందుకంటే అమ్మవారి స్వరూపమే కదా ఆవిడ. అందుకే అక్కడ కూర్చుని వీణ మీటుతూ ఉన్నది. అయితే వీణ మీటం అంటే ఏదో పాట పాడితే ఆవిడకి ఇష్టం లేదు, వాళ్ళ ఆయన గురించి పాడాలి. అందుకే పశుపతే ఆ శివుని లీలలు అందులో వినిపిస్తోందట. అలాగైతే ఆవిడకి ఇష్టం. అందుకే ఏ పాట పాడితే ఆ పాట పనికిరాదండి, భగవత్కీర్తనే కావాలి. ఆవిడ భగవంతుడు ఎవరు? పరమేశ్వరుడే. అందుకే ఆ పరమేశ్వరుడి కీర్తనలన్నీ పాడుతుందట ఆవిడ. పాడుతుంటే ఆనందం తట్టుకోలేక బాగుందండి. ఎందుకంటే ఎప్రిషియేషన్ చాలా గొప్పతనం అండి ఇందులో చూపిస్తున్నాడు. అమ్మవారి దగ్గర ఎప్రిషియేషన్ ఉంది. సాధారణంగా గొప్ప పండితుడు ఇంకో పండితుడు నొప్పుకోడు. వాడు ఎంత కవిత్వం చెప్పినా పర్వాలేదు అంటాడు. లేదా వాడు చదివాడు కానీ అందులో లోపం ఉంది చూసావా, అలా అనకపోతే వాడు పండితుడు కాడు. అది కూడా తెలుసా? కనుక అవతలవాడి పాండిత్యాన్ని ఒప్పుకోవాలంటే యువతలవాడు ఎంతో గొప్పవాళ్ళు అయి ఉండాలి.
మరి అమ్మవారు ఎంత గొప్పవారు. అక్కడ వీణానాదం ఆవిడ మీటుతూ ఉంటే ఆనందం తట్టుకోలేక సాధు సాధు అన్నట్ట. అంటే బాగు బాగు చాలా బాగుంది అన్నారండి. చాలా బాగుంది అనగానే అమ్మవారు శారదాంబ ఆశ్చర్యపోయిందిట. ఏం బాగమ్మా, నా వీణానాదం కంటే నీ పలుకే చాలా బాగుంది. అందుకు వీణ వాయించిన మానేసిందిటండి ఇంకా ఆవిడ. ఇంత చక్కటి పలుకు విన్నాక నువ్వు బాగుంది అనడం ఏంటమ్మా, అంతకంటే బాగుంది నీ పలుకు అని. అయితే ఇక్కడ గొప్ప మాట, ఎవరైనా ఓడిపోతేట వస్త్రం కప్పేసుకుంటారట. అలాగే వీణ ఓడిపోయిందని ఆ శారదాంబ తన పైటని దాని మీద కప్పేసింది రండి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇక్కడ అది భావన చేసింది ఎవరు? శంకర భగవత్పాలు వారు. చూసారా? అందుకే సహస్రనామాలు చదవద్దు, భావించండి. ఒక నామం దగ్గర పెట్టుకుని హాయిగా భావించాలి. అబ్బో అలా అయితే మొత్తం చదవలేమండి, ఇది తొందరే వద్దు. హాయిగా ఆస్వాదిస్తే ఒక్క నామం చాలదా అండి? ఆస్వాదించాలి, ఏదో మూటలు మోసుకు తిరగడం ఎందుకు? అందుకే ఇది భావించాలి. శంకరాచార్యుల వారు వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన నామాన్ని ఎలా భావించాలో మనకు నేర్పారండి మహానుభావులు. అందుకే ఆయన శ్లోకం పట్టుకుని ఆ నామాన్ని భావిద్దాం. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సృష్టిలో ఏ విద్యలైనప్పటికీ సరస్వతి వీణ వల్లే వచ్చాయి కదా. కానీ సరస్వతి వీణ కంటే మించిన మాధురి అమ్మ గొంతుంది అంటే అర్థం ఈ విద్యలన్నిటికీ మూలం అమ్మయే అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం. అది గ్రహించవలసిన అంశం. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. అమ్మవారి చిరునవ్వు ఇది పట్టుకుంటే మోఖ కవి గారికే 500 శ్లోకాలు వెలుకొచ్చాయి. ఇంకా మహానుభావుడు ఆయన ఉమాశాస్త్రం రచించిన గణపతి ముని గారికి ఆయనకి కొన్ని 100 శ్లోకాలు వెలుకొచ్చాయి. ఆ నవ్వు అంత గొప్పది. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ప్రభాపూర అనే మాట కూడా చెప్పుకున్నాం మనం. నిజారుణ ప్రభాపూర. ఆ వెలుగులో ప్రపంచమంతా మునిగిపోతుందట. ఇప్పుడు అమ్మ నవ్వు వెలుగులో ఆ నవ్వు వెలుగు ప్రవాహం మందస్మిత. మందస్మిత అంటేనే చిరునవ్వు అండి. చిరునవ్వు అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రసన్నంగా నిండైన ఆనందం ఉన్నప్పుడు చిరునవ్వు వస్తుంది. అదే కానీ ఉద్రేకంతో కూడిన ఆనందాలు వస్తే అట్టహాసాలు, వికటాట్టహాసాలు, వికృతహాసాలు మనకు సాధారణంగా అలవాటైనవి. పక్కపక్క నవ్వులు, ఇక నవ్వులు ఇవన్నీ వెలుకొస్తాయి. అమ్మ నవ్వితే చాలా కేవలం మందస్మిత. అది ఎప్పుడు చెదరదే. ఎంత అద్భుతం అది. ఎందుకంటే నిండైన ప్రసన్నమైన సచ్చిదానంద స్వరూపుని ఆవిడ. ఆ సచ్చిదానంద లక్షణం జ్ఞాన ఆనంద రెండిట్టి తెలియజేసేది ఆవిడ నవ్వు. అందుకే నవ్వును తలంచుకుంటే మనకి రెండూ కలగాలండి. జ్ఞానము ఆనందం కలుగుతాయి. జ్ఞానానందములు కలిగినటువంటి నవ్వు అది. అందుకే మందస్మిత. ఆ నవ్వు ఒక ప్రవాహంలో వస్తుందట. ఈ ప్రవాహంలో ఒక ఆయన కొట్టుకుపోయేట. మజ్జత్ కామేశ మానస. కామేశ్వరుడి మనస్సు ఆ నవ్వనే ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎక్కడికి పోయిందో లేదు తెలియదేమో. మనస్సు వెళ్ళిపోయింది. నిజంగా మనస్సు లయమైతేనే కావాల్సిందండి. మనస్సు లయమైపోయింది అందులోకి. ఆ నవ్వులో మనస్సు లయం చేసుకుంది. ఆ మన్మధుడున్నాడే, ఆ శివుణ్ణి ఓడించడానికి 5 పువ్వుల బాణాలు రెడీ చేసుకున్నట్టు. అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక. 5 పువ్వుల బాణాలు రెడీ చేసుకున్నట్ట. ఫెయిల్ అయిపోయాడు. ఏడ్చాడు అమ్మ దగ్గర. ఎలాగమ్మా అని. నీ 5 పువ్వుల బాణాలు పరిచయురా, నా దగ్గర ఒక్క బాణం ఉందందిట. నీ 5 పువ్వుల బాణాలు వ్యర్థమైపోతాయి, కేవలం నా నవ్వు బాణం చాలు ఆయనకి అన్నది. ఇక్కడ మన్మధుడు 5 పువ్వుల బాణాలు చెయ్యలేని పని అమ్మవారి యొక్క చిరునవ్వు అనే బాణం పనిచేసింది. దాంతో మొత్తం వశ్యమైపోయాడు. అసలు మన్మధుడు చేసిన పని ఏమిటండి? అమ్మవారికి శివుడు లొంగిపోయేలా చెయ్యాలని. ఆయన ఫెయిల్ అయిపోయాడు, తగలబడిపోయాడు. కానీ ఆవిడ ఒక్క నవ్వు నవ్విందిట. అంతే, నీ చెయ్యి పట్టుకున్నాను, ఇవాళ నుంచి నీ దాసుణ్ణి అని చెయ్యి పట్టుకున్నాడు. మన్మధుడు చేసిన పని ఏమిటండి? అమ్మవారికి శివుడు లొంగిపోయేలా చెయ్యాలని. ఆయన ఫెయిల్ అయిపోయాడు, తగలబడిపోయాడు. కానీ ఆవిడ ఒక్క నవ్వు నవ్విందిట. అంతే, నీ చెయ్యి పట్టుకున్నాను, ఇవాళ నుంచి నీ దాసుణ్ణి అని చెయ్యి పట్టుకున్నాడు. అవునా లేదా? కనుక నా నవ్వుతోని శివుడి మనస్సును ముంచేసింది. ఏమిటయ్యా అంత బింకంగా పెట్టుకుని మనస్సును కూర్చున్నావు కదా, నిగ్రహించుకున్నావు కదా అంటే, అవునా నిగ్రహించుకున్నానా అని అంటట. మరి ఏమైంది? ఆ మనస్సు కొట్టుకుపోయింది అన్నాడు. ఎందులో? ఆవిడ చిరునవ్వులు మునకలేస్తోంది మనస్సు. కొట్టుకుపోయింది అనుకంటే ఇది ఇంకా బాగుందండి. మునకలేస్తుంది ఆవిడ నవ్వులో, మునకలేస్తుంది. కానీ శివుడి మనస్సు వెతుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ నవ్వులో శివుడి మనస్సు దొరుకుతుంది, మునకలేస్తుంది అక్కడ. అందుకే అమ్మ నవ్వు చూస్తే అందులో మునకలేస్తున్న శివుడి మనస్సు కూడా మనకు దొరుకుతుందండి. ఇప్పుడు రెండూ లభిస్తున్నాయి మనకు. శివశక్త్యైక్య ప్రవాహం అందులోంచి మనం పొందవచ్చు. ఇక్కడ ఎంత రమ్యమైన భావమా! అందుకే మజ్జత్కామేశ మానస. ఇక్కడ నుంచి మీరు పరిశీలిస్తే సమయాచారం ఇందులో చూపిస్తున్నారు. మొత్తం లలితా సహస్రనామ స్తోత్రం సమయాచారం. ఈ సమయాచారమే శంకర భగవత్పాదుల వారు తన సౌందర్య లహరిలో చూపించారు. సమయాచారం అంటే ఏంటో మనం అనేక మార్లు చెప్పుకున్నాం. సమత్వమే సమయం. సమత్వం అంటే శివశక్తులని సమముగా భావించుట. అందుకే అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు అయ్యవారి స్ఫురణ ఉండాలి.
అప్పుడు పాతివ్రత్యం, అదే సమయాచారం. అది ఆ సమయాచారం అంటే సంప్రదాయాన్ని అనుసరించి ఉండేదే పాతివ్రత్యం. కనుక ఎప్పుడైతే శివుడు గుర్తొచ్చాడో దంపతులు ఇద్దరూ గుర్తొచ్చారు. దంపతీభావం గుర్తొచ్చినప్పుడు అమ్మవారు ఏమని కనిపిస్తున్నారు? మహాపతివ్రత. అందుకే కేవలం అమ్మవారిని స్తుతిస్తే ఆవిడకి సంతోషం లేదుట, అయ్యవారిని కలపాలి. అందుకే ఇక్కడ ఆ రమ్యమైన భావం ఏం చూపిస్తున్నారంటే, ఎక్కడ అమ్మవారి సౌందర్యాన్ని చూసినా వెంటనే మధ్య మధ్యలో శివుడిని గుర్తు తెస్తున్నారండి వాళ్ళు, వశిన్యాది వాగ్దేవతలు. ఆ శివుడు గుర్తు రాగానే మనకు శివశక్తి ఐక్య రూపం గుర్తొస్తుంది. అదిగా లలితా సహస్రనామాల్లో చివరికి వచ్చేది. ఆ శివశక్తి ఐక్య రూపమే వశిన్యాది వాగ్దేవతల లక్ష్యం. శివశక్తులు ఇద్దరినీ కలిసి చేసే ఉపాసనే సమయాచారం. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. అది ఇంకా తర్వాత తెలుస్తుంది మనకి. అందుకే శక్తి అంటే అర్థం ఏంటి అని చెప్పుకున్నాను చూడండి. సమయాచారం అంటే పెద్ద గొడవ పడక్కర్లేదు. శక్తి నాకు అక్కర్లేదని ఎవడైనా అంటాడా? దృష్టిలో అందరికీ శక్తి కావాలి, ప్రపంచమంతా శక్తే. ఆ శక్తి కావాలని ప్రతివాడికి పొద్దుట్లు ఎచురుంది అదే తాపత్రయం. ప్రపంచంలో ఉన్న ఐశ్వర్య శక్తి కావాలి, వాక్శక్తి కావాలి, జ్ఞానశక్తి కావాలి, అన్నీ కావాలా లేదా? కనుక ఇవన్నీ ఎవరు? శక్తులన్నీ అమ్మే కదా. కనుక అమ్మ అందరికీ కావాలట. కానీ శక్తులు ఎవరివి? ఈశ్వరుడివి. ఈశ్వరుడు ఎవరికి కావాలి? అది ఎప్పటి నుంచి అక్కర్లేదండి, రిటైర్ అయ్యి చూసుకుందాం అనేవాళ్ళు కొందరు, అసలు వాడు ఉన్నాడా అనేవాళ్ళు కొందరు, వెలుగుందని తెలుసుకున్న వాళ్ళు దానికి మూలమైన దీపం ఉందని ఎలా తెలుసుకోవాలో, శక్తి ఉందని తెలుసుకున్న వాళ్ళు శక్తి ఎవరిదో ఆ ఈశ్వరుని కూడా మర్చిపోకూడదు. అందుకు ప్రపంచంలో కనిపిస్తున్న శక్తిని, ప్రపంచానికి మూలమైన పరమాత్మని కలిపి ఒక్కటిగా చూడగలిగితే పరమాత్మ శక్తియే ప్రపంచమంతా అని ఎరుక కలిగి మన అహంకారాలు తొలగుతాయి. అదే అసలైన సమయాచారం అంటే తెలుసుకోండి. ఇక్కడ సమయాచారం అంటే ఇది. అలాగే పాతివ్రత్యంగా భావించేటప్పుడు ఆవిడ్ని తలంచుకుంటున్న ప్రతిసారి ఆయన స్ఫురించాలి. ఆవిడలో ఆయన స్ఫురించడమే అద్భుతమైన పాతివ్రత్యం అండి. ఆ పాతివ్రత్య ధర్మానికి అమ్మ ఆది ముత్తైదువ, ఆది సువాసిని స్వరూపాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు, శివశక్త్యైక్య భావం. అందుకే ఆవిడ చిరునవ్వులో అయ్యవారి మనస్సు మునిగిపోయింది అని చెప్పడంలో ఎంత అద్భుతమైన శివశక్త్యైక్య భావాన్ని చూపిస్తున్నారు. అది అమ్మని చెప్తూ అయ్యను గుర్తు చేయడం వశిన్యాది వాగ్దేవతలు చూపించిన సమయాచారం, సంప్రదాయం. అది గొప్ప కవిత్వం మనకి ఈ లలితా శాస్త్రంలో కనబడుతున్నది. అందుకే వెంటనే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, అమ్మవారి చిరునవ్వు కానీ ధ్యానిస్తేట మన మొహంలో ఆ నవ్వు చెదరకుండా ఉంటుందిట. ఎందుకంటే పాపం మనము నవ్వుతుంటాం, అప్పుడప్పుడు వచ్చింది అదే బాధ. మనం అప్పుడప్పుడు నవ్వులు, ఆవిడెప్పుడూ నవ్వులు, అంతే కదా. అందుక ఎప్పుడు నవ్వుతామంటే చూడండి, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన వాళ్ళందరిలో నవ్వు కనబడింది. నవ్వు ఎవరిలో కనబడలేదో వాళ్ళకి అర్థం కాలేదని అర్థం అనమాట. అంటే నవ్వు ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. అంటే జ్ఞానం కలిగినప్పుడు మీకు తెలియకుండా ఆనందం వచ్చిందా లేదా? కానీ జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి. ఆ జ్ఞానానంద స్వరూపమే అమ్మ నవ్వు. ఆ నవ్వుని ధ్యానిస్తే మనకి జ్ఞానానందం కలుగుతుంది. జ్ఞానానందం వస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికం, అదే బ్రహ్మ విద్య, మరొకటి కాదు. అందుకే అమ్మవారి పలు వరుసలోనే ఉన్నాం మనం. ఇంకా ఆ నవ్వే వర్ణిస్తున్నారు. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ప్రద్దాల్లో పోలిక చెప్తూ దాన్ని మించిపోయిందని చెప్తున్నారు ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ మించిపోయిందని కూడా చెప్పడానికి పోలిక కూడా దొరకట్లేదమ్మా అన్నారు. అనాకలిత సాదృశ్య, సాదృశ్యం అంటే పోలిక. అనాకలిత సాదృశ్యము అంటే పోల్చుకోవడానికి వీలు లేని అలాంటి చుబుక శ్రీ. చుబుక శ్రీ అంటే గడ్డపు శోభ. చుబుక శ్రీ విరాజిత, గడ్డపు శోభని వర్ణించారు. అలాంటి అందమైన శ్రీ అంటే శోభ, చుబుకం అంటే గడ్డము. ఆ శోభతో విరాజిత ప్రకాశిస్తున్నది. పోల్చుటకు వీలు కాని గడ్డపు శోభతో ప్రకాశిస్తున్న అమ్మ. ఇంచుమించు వాగ్భవ కోటి చివరిలోకి వస్తున్నా, ఇంకా పూర్తి కాలేదులేండి. ఆ అందమైనటువంటి అమ్మ యొక్క చుబుకం ఎంత అందంగా ప్రకాశిస్తుందంటే ఆ శోభకి సాటి ప్రపంచంలో మరొకటి లేదయ్యా అని. ఆ మాటకి కొంచెం మనసొప్పలేదు మన శంకర భగవత్పాలు వారికి. ఏమిటంటే ముఖం అంతా అద్దంలా ఉంటే అద్దానికి పెట్టే పిడిలా ఉంది గడ్డము అన్నాడు. ఆ పిడి చిన్నప్పుడు హిమవంతుడు పట్టుకున్నట్ట, పెద్ద అయ్యాక శివుడు పట్టుకున్నట్టండి. ఇక్కడ అలా పట్టుకున్న ఆ ముఖాన్ని చూసేట ఎంత చక్కగా వర్ణించారు చూడండి. అందుకు ముఖముకుర వృంతం అయినటువంటి అందమైనటువంటి ఆ గడ్డానికి నమస్కారం. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. మళ్ళీ సమయాచారం చూశారు ఎంత చక్కగా భావన చేస్తున్నారు. అమ్మవారి కంఠాన్ని చూడగానే ఆ పాతివ్రత్యమూర్తి ఒక్కసారి స్ఫురణలోకి వచ్చింది. అది శివుడు కట్టిన మంగళసూత్రం ప్రకాశిస్తోంది. ఎంత గొప్ప భావం! వెంటనే పెళ్ళంతా గుర్తు రావాలండి.
స్వామి మంగళసూత్రం కట్టడం, అది అక్కడ మెరిసిపోవడం, ఆ మంగళసూత్రపు శోభ అనేక మార్లు మనం తెలుసుకున్నాం. ఆ మంగళసూత్రంలో ముప్పేటలు, ఒక్కొక్క దాంట్లో 9 సూత్రములు చెప్పున్న కట్టి ఉంచేట. 27 నక్షత్ర సంఖ్యగా 27 సూత్రములు. ఎవరి ఆయువైనా 27 నక్షత్రముల లోపలే ఉంటుంది. ఆ సంఖ్యగా పెట్టి ఉంచారు మంగళసూత్రము యొక్క ఆ పేనిన తాడు. అలా 27 నక్షత్రములు అంటే సంపూర్ణమైనటువంటి కాల సంఖ్య. ఈ కాలమంతా కూడా 5వ తనం మాంగళ్యం ఉండడం కోసం సంకేతంగా చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి అందమైన మంగళసూత్రం, శివుడు కట్టిన మంగళసూత్రం. ఆయన కట్టాడు కనుక గట్టిగా ఉంది, లేదా ఇది గట్టిగా ఉంది కనుక ఆయన గట్టిగా ఉన్నట్ట. ఏదైనా పర్వాలేదు, అనేక మార్లు చెప్పుకున్నది ఇప్పుడు స్మరించుకోవచ్చు. మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. మొత్తానికి మృత్యుంజయుడికి పత్ని అయ్యింది కనుకనే మంగళసూత్రం గట్టిగా ఉంది. కాదండి, మా అమ్మ మంగళసూత్రం గట్టిగా ఉంది కనుకనే ఆయన మృత్యుంజయుడు అయ్యాడండి. ఇది అయ్యవారి వైపు వాళ్ళ మాట మొదటిది, అమ్మవారి వైపు వాళ్ళ మాట రెండవది. మీరేమంటారు అడిగితే రెండూ నిజమంటాం, ఎందుకంటే ఇద్దరు వాళ్ళం కనుక. అందుకు మృత్యుంజయుని పత్ని ఆది సువాసిని, ఆమె మంగళసూత్రాన్ని ధ్యానిస్తే అందరికీ మంగళమే. ఇందులో సౌమాంగళ్య మంత్ర బీజాక్షములు కూడా దాగి ఉన్నాయి. ఇది రహస్యమైన విశేషం ఇక్కడ. అందుకే ఆ బీజాక్షములు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఈ మంత్రాన్ని మననం చేసుకుంటే పెళ్లి కాని వారికి కూడా చక్కని మంగళసూత్రం లభించి వాళ్ళు ఆ వధూవరులు కలకాలం జీవిస్తారని దీన్ని సంపుటీకరణం చేసి పారాయణ చేయమని చెప్తూ ఉంటారు తెలిసిన వేత్తలు. అందుకు ఇది సువాసినిత్వాన్ని పెంచగలిగేటువంటి అద్భుతమైన మంత్రానికి నమస్కారం. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. ఇక్కడికి వాగ్భవకూటం పూర్తయిందండి. సంపూర్ణ జ్ఞానకూటం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తని. ఇప్పటి వరకు అమ్మవారి అలంకారములతో కూడినటువంటి భుజముల నుంచి వర్ణన చూపిస్తున్నారు. ఇప్పుడు మనం కామరాజకూటంలోకి ప్రవేశిస్తున్నాం. కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత. అంగదములు అంటే చేతులకు పెట్టుకున్న ఆభరణములు, కేయూరములు అంటే భుజానికి పెట్టుకున్నవి. అంగదముల నుంచి కేయూరములకు వర్ణించారంటే మొత్తం చేతినంతటిని. అయ్యా ఇంకా వివరణ కావాలంటే చతుర్బాహు సంవిత తర్వాత వచ్చిన నామములన్నీ సరిపోతాయి. ఇక్కడ అలంకారాలు మనం భావన చేసుకుని మళ్ళీ చేతులన్నిటి తెచ్చారు. విశేషంగా ఇక్కడ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, రమ్యమైనటువంటి భుజములు మొత్తం 4 ప్రకాశిస్తున్నది. ఇక్కడ కనకాంగద కేయూర అన్నప్పుడు అలంకారములని మంత్ర సంకేతములు అని చెప్పుకుంటున్నాం కనుక ఇవన్నీ మంత్రమీములుగా భావించవలసింది. తర్వాత రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్విత. గ్రైవేయం అంటే గ్రీవం అంటే కంఠము, అక్కడి నుంచి వేలాడుతూ ఉన్నటువంటి, అక్కడి నుంచి వేలాడుతూ కిందకు వచ్చాయి. అదే కంఠము నుంచి వేలాడుతూ కిందికి వచ్చినటువంటి గ్రీవము నుంచి వేలాడుతూ వచ్చిన ఆభరణములు గ్రైవేయములు, కంఠాభరణములు. అవి రత్నములతో కూడి ఉన్నాయి. అవి రకరకాల ఆభరణములండి. ఒకటి చింతాకము, ఒకటి లోలముక్త. ఇవి ఎన్ని రకాలైనా భావించవచ్చు వారి వారి దర్శన భాగ్యములు బట్టి. ముత్యాలు వేలాడుతూ ఉన్నటువంటి ఆభరణములు కొన్ని. చింతాకము అంటే ఆ సువర్ణముతో చింతాకుల్లా చేసినటువంటి ఆహారం ధరించింది. బోలుడి కంఠాభరణాలు అమ్మ నుంచి ప్రకాశిస్తున్నాయి. అవి సువర్ణమయమైనటువంటివి. అయితే ఇన్ని ప్రకాశిస్తూ ఉంటే చింతాక లోలముక్త ఇవే చెప్పడమా? మనం కొంచెం ఆలోచన చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇందులో భావన చేద్దాం. జపం చేసేటప్పుడు పనిచేసేది ఏమిటి? శబ్దమేగా. అది సరిగ్గా గ్రైవేయమేగా. అంటే కంఠం నుంచే కదా పలుకులు వస్తున్నాయి. కానీ గ్రీవ సంబంధమైనది గ్రైవేయం. అన్నిటికంటే రత్నం ఏంటయ్యా? మంత్రమే రత్నం. జపం చేసే వాళ్ళకి ఆ మంత్రరత్నం ఎక్కడుంటుంది? కంఠంలోంచి. కనుక రత్నమే గ్రైవేయము. అంటే మంత్రమే రత్నమై అది గ్రైవేయమైంది కనుక మంత్రరత్నాన్ని ప్రతివారు కంఠంలో జపం చేస్తుంటారు. జపం చేయడంతో సరిపోదు, చింతన కూడా చేయాలి. కంఠంలో పలుకుతూ చింతన చేయాలి. ఆ చింతన చేయడం ఎలా చేయాలంటే లోలురై చేయాలండి. అంతేగాని ఇవాళ ఒక మాల చేస్తాను కనుక ఎప్పుడైపోతుందా అని కొందరు చేస్తుంటారు పాపం. అలాంటి జపం కాదు. అందుకే రత్నగ్రైవేయ చింతాక లోల మంత్రాన్ని కంఠమునందు జపిస్తూ చింతన చేస్తూ దాని యందు లోలులై ఉండాలి. ఆసక్తితో చేయాలి. లోలత అంటే ఆసక్తి. అందుకు కంఠమునందు మంత్రాన్ని జపిస్తూ చింతన చేస్తూ, మంత్రాన్ని చింతన చేస్తే ఫలితం ఎక్కువండి. అలాగ లోలురై చేయాలి.
అలాగ చేస్తే వాళ్ళకి ఆవిడ ఎలాంటి ఫలం ఇస్తుందంటే ముక్తాఫలం ఇస్తుందట. ముక్తాఫలం అంటే మోక్షం అనే ఫలం ఇస్తున్నది. ఇది దీని యొక్క భావం అండి. మంత్రాన్ని కంఠమునందు జపం చేస్తూ చింతన చేస్తూ ఆసక్తి కలిగిన వారికి మోక్షమనే ఫలమిచ్చే తల్లి గనక రత్నగ్రేవేయ చింతా లోలురకు ముక్తాఫలమునిచ్చే తల్లి. ఇది మరొక భావం. చింతాక అనడంలో అసలు అర్థం ఏంటంటే చింతామణులనబడే రత్నములు పొదిగినటువంటి ఆభరణం. ఏది చింతిస్తే అది ఇవ్వగలిగే మంత్రరాశి. అమ్మవారి ఆభరణములన్నీ మంత్రములే.